కార్తీక మాసం అనగానే వన భోజనాల హంగామా అయితే మొదలవుతా ఉంది. అయితే మొత్తం మీదుగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఖమ్మం పట్టణంలో వన భోజనాల హడావుడైతే మొదలైందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ నెల 16న ఖమ్మం మహాజన సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వన భోజనాలకి ఇక్కడ చెరుకూరి వారి తోట అయితే సిద్ధమవుతున్నట్లుగా పరిస్థితి కనబడుతా ఉంది. అయితే ఈ నేపథ్యంలో మనతో పాటు మాట్లాడటానికి ఖమ్మం మహాజన సంఘం అధ్యక్షులు మనతో ఉన్నారు. సార్ని అడిగి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎంతమంది వస్తున్నారు, అసలు ఏంటి ఇక్కడ ప్రత్యేకత అనే విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తా ఉన్నారు సార్, సుమారు ఎంతమంది వస్తున్నారు, ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఈ సంవత్సరం ఇక్కడ చూడండి, దాదాపు 35,000 మంది రాగలరని అంచనా వేస్తున్నాము. వారందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు కలిగించేటట్టు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి, ఒక ఫుడ్ కమిటీ అని కానీ, పార్కింగ్ కమిటీ అని కానీ, తర్వాత మన కల్చరల్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసే కమిటీ కానీ, ఇటువంటి కమిటీలన్నీ కూడా ఏర్పాటు చేసి ఆ కమిటీల ద్వారా వచ్చినటువంటి ఖమ్మం మహాజన సంఘ సభ్యులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని సౌకర్యాలతో వాళ్ళని సంతృప్తి పరిచే విధంగా అన్ని ఏర్పాట్లు ఘనంగా ఏర్పాటు జరిగింది. అంటే సార్ ప్రతి సంవత్సరం మీరు సంఖ్య పెంచుకుంటూ వెళ్తా ఉన్నారు. ఈ సంవత్సరం అంటే జిల్లా వ్యాప్తంగా కాకుండా చుట్టుపక్కల జిల్లాల్లో కూడా మీరు ఇన్విటేషన్స్ ఇస్తున్నారని తెలుస్తా ఉంది. ఏ ప్రాంతాల నుంచి తరలి వచ్చే అవకాశం ఉంది? ముఖ్యంగా ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల నుంచి ఎక్కువగా తరలి వచ్చే అవకాశం ఉందండి. అదేవిధంగా హైదరాబాద్, వరంగల్, హన్మకొండ ఆ ప్రాంతాల నుంచి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయండి. అట్లయితే ఇక్కడ ఎన్టీఆర్ ఆర్ట్ గ్యాలరీ అనేది కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నట్టు చెప్తా ఉన్నారు. అంటే దీని ప్రత్యేకత ఏంటి సార్? ఎన్టీఆర్ గారి ఆర్ట్ గ్యాలరీ, ఎన్టీఆర్ గారి వారు సాధించినటువంటి విజయాలు, వారు సమాజ సేవకు వారు చేసినటువంటి కృషి, అటువంటి అన్ని కూడా గ్యాలరీ రూపంలో ప్రజలకు తెలియజేయడానికి ప్రదర్శన ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే ప్రత్యేకంగా ఈ వనభోజనాల కార్యక్రమానికి ఏదైతే మీ కుల సంఘానికి సంబంధించిన నాయకులు కావచ్చు, చాలా మంది ప్రముఖులు ఉన్నారు, ఎవరెవరు వస్తున్నారు సార్ దీనికి తుమ్మల నాగేశ్వరరావు గారు, రేణుకా చౌదరి గారు, నామా నాగేశ్వరరావు గారు, తాత మధు గారు, రాయల నాగేశ్వరరావు గారు, ఈ జిల్లాకు సంబంధించిన పెద్దలందరూ కూడా దీనికి హాజరవుతున్నారు. అంటే మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ వన భోజనాల గురించి మీరు ఏం చెప్తారు సార్? ఈ వన భోజనాల ఏర్పాటు వల్ల ఏంటి ఉపయోగం అంటే మీరు ఏం చెప్తారు? ఈ వన భోజనాలు ప్రధాన ఉద్దేశం అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఒకరినొకరు పలకరించుకొని, ఒకళ్ళొకరు పరిచయం చేసుకొని మంచిగా హ్యాపీగా ఉంటాం. ఒక రీజన్. ఇంకోటి, అందరూ కూడా మనం ఫ్యూచర్ లో సమాజానికి చేయాల్సినటువంటి విషయాలను కూడా చర్చించుకొని ఏ విధమైనటువంటి మన కమ్యూనిటీలో ఉన్నటువంటి పేదవారికి ఏ విధమైనటువంటి సహాయం చేయగలం అటువంటి విషయాలు కూడా ఇక్కడ చర్చించుకొని దాన్ని ముందు తీసుకెళ్ళటానికి ఇది ఒక వేదికలాగా ఉపయోగపడుతుందని భావిస్తాం. చివరిగా ఏదైతే ఈ 16వ తారీఖున మీరు ఇంత పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తా ఉన్నారు, చివరిగా మా ఛానల్ నుంచి ఎట్లాంటి ఆహ్వానం ఇస్తుంటారు? మీ ఛానల్ ద్వారా అందరికీ ఖమ్మం మహాజన సంఘ సభ్యులు, చుట్టుపక్కల విలేజెస్ కానీ, మండలాలు కానీ అందరూ కూడా వచ్చి దీన్ని సక్సెస్ చేయవలసిందిగా, దీంట్లో పాల్పంచుకొని అందరూ కూడా ఆనందంగా దీన్ని ఎంజాయ్ చేయవలసిందిగా కోరుతున్నాం.